మనం కొన్ని పరిస్థితులు మనకి ఏర్పడినప్పుడు మనం మృదుత్వం కోల్పోతాం, మన సహనాన్ని కోల్పోయి బయటపడతాం. కానీ ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ ఆనందించండి ప్రభునందని చెప్పి, రెండవది మీరు మృదువుగా వ్యవహరించడం అనేది అన్ని వేళలా కలిగి ఉండండి అన్నాడు. మృదువుగా వ్యవహరించటం, మృదుత్వము అంటే సున్నితత్వం, సహనము కలిగిన తత్వం, పేలిపోయే తత్వం కాదు, బయటపడే తత్వం కాదు. కొంతమంది మృదువుగా మాట్లాడతారు చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగినోడి కూడా మెంటలెక్కిద్ది. కొంతమంది మాట్లాడితే నడినెత్తికి ఎక్కిన తిక్క కూడా దిగిద్ది. నేను చెప్పేది వాస్తవం, ఆ టైప్ వాళ్ళు ఉంటారు. కొంతమంది మాట్లాడితేనేమో ఎక్కిన తిక్క దిగిద్ది. దాన్ని ఏమన్నారంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, సామెతల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మృదువుగా వ్యవహరించటం, సహనము కలిగి వ్యవహరించటం, సాత్వికంగా వ్యవహరించటం అనేది ప్రజలు చూడాలి. ఎందుకంటే లోకము మిమ్మల్ని చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచి అది కూడా మీ మార్గములో నడవాలి అంటే ఖచ్చితంగా మీలో కొన్ని సంగతులు అది చూడాలి. ఏది చూడాలి? లోకం చూడాలి. ఏం చూడాలి? ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించటం చూడాలి లోకం.